హాయ్ అండి. చాలా డేస్ కింద నేనొక వీడియో అయితే పెట్టాను కదా! వంకాయల్లో ఒకటి వదిలేసాము సీడ్స్ కోసం అనేసి అని. సో, ఆ వంకాయ అయితే ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. అదే చీలిపోయి దాంట్లోంచి మొలకలొచ్చేస్తున్నాయి. ఇంక కొద్ది రోజులు చూడకపోతే దాంట్లోంచి చెట్లే వచ్చేసేటివేమో. ఇప్పుడు కట్ చేసిన తర్వాత నేనింకా ఎక్కువ ఆశ్చర్యపోయాను. చూడండి ప్రతి సీడ్ జెర్మినేట్ అయిపోతుంది దీంట్లో. చాలా లేట్ అయిపోయింది కోయడం కూడా. నేను పండు మాగలేదు కదా! సో, సీడ్స్ ఇంకా కొంచెం ముదిరితేనే బావుంటాయి జెర్మినేట్ చేసుకోవడానికి అనుకోని అలానే వదిలేసాము. చూడండి ఇప్పుడు ఎంతగా జెర్మినేట్ అయిపోతున్నాయో దీంట్లోనే. ఇలా మొలకలొచ్చేస్తే దీన్ని ఎలా నాటాలిప్పుడు? నాకైతే అర్థం కాలేదు. మా ఆయన్ని అడిగితే ఎండబెట్టు అన్నారు. కానీ ఫర్ సేఫ్ సైడ్ నేనైతే 2 స్లైసెస్ తీసి మట్టిలో నాటేసాను. చూడాలి అవి గ్రో అవుతాయా లేదా అనేసి. ఇక్కడైతే చాలా సీడ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెరిగిపోయాయి. అలానే వదిలేసాం కాబట్టి. ఇది చూడండి ఈ మధ్య వదిలేసాము ఈ కాయని. సీడ్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ గ్యాప్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇందులో అయితే ఒక్క సీడ్ కూడా కట్ అవ్వలేదు. ముదరడం కూడా చాలా బాగానే ముదిరాయి. సో, నేనిప్పుడు చూడండి ఇక్కడ నేను నాటేస్తున్నాను. చూద్దాం గ్రో అవుతాయా లేదా అనేది. నేను దీని మీద మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఒక 10 డేస్‌లో ఇస్తాను. మీరైతే ఇవి జెర్మినేట్ అవ్వాలని కోరుకోండి. నేను గూడా అదే కోరుకుంటున్నాను. జెర్మినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో, అప్డేట్ కోసం చూస్తూ ఉండండి.